హలో హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో చేయబోయేది పుదీనా చికెన్ అన్నట్టు. పుదీనాతో చికెన్ ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. ముందుగా పుదీనా ఉంటుంది కదా, పుదీనా మనం ముందుగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత తీసుకోవాలి. అది తీసుకున్న పుదీనా మనం మొత్తానికి మనకు మొత్తము అది ఆకు ఒక్కటి తీసుకోవాలి. మనకు ఆ కాడలు అవి ఏం అవసరం లేవు. ఈ విధంగా ఓన్లీ ఆకులు మాత్రం తీసుకోవాలి. ఓకేనండి. పుదీనాతో చికెన్ అంటే నా స్టైల్లో చేస్తున్నాను నేను. చాలామంది చాలా రకాలుగా చాలా రెసిపీతో చెప్తారు, చాలా రకాలుగా చేస్తారు. ఇది నా రెసిపీ అన్నట్టు. పుదీనా మొత్తము వేసుకున్న తర్వాత దానిలో మనం కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి, తర్వాత కొన్ని గార్లిక్ ముక్కలు వేసుకుని మొత్తం పేస్ట్ చేసుకోవాలి. మొత్తం పేస్ట్ చూడండి ఎలా చేసి మనం పేస్ట్ చేసిన తర్వాత మనం ముందుగా ఒక 2 ఆనియన్స్ ముక్కలు, 2 టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము ఇమీడియట్గా గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ పైన ఒక పెనం పెట్టుకున్న తర్వాత ఆ పెనం కొంచెం వేడి కాగానే ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్ని ముక్కలు వేసుకుందాం. ముందుగా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాం, మంచిగా కలుపుకుందాం. మీరు ఈ విధంగా పుదీనా చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా, మొత్తాన్ని వేసేసుకుందాం. పుదీనా, పచ్చిమిర్చి, గార్లిక్ మొత్తము పేస్ట్ పట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్నాము. ఎందుకంటే మనకు పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత మనం దాంట్లో కొంచెము ఉప్పు వేసుకుందాం. తర్వాత మనం దాన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. అంటే మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకుందాం. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనకు పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మన చికెన్ ముందుగానే కడిగి పెట్టుకున్నాము. ఇలా కడిగి పెట్టి మొత్తం వాటర్ మొత్తం తీసేసి చికెన్ వేసుకుందాం. మొత్తం వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ చికెన్ వేసుకుందాం. చికెన్ చూడండి ఈ విధంగా మొత్తం చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ని మంచిగా మసాలా పట్టేటట్టు, అంటే పచ్చిమిర్చి పుదీనా ఏదైతే పేస్ట్ ఉందో మొత్తము చికెన్కి పట్టుకునేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుతున్నాం కదా, కలిపిన తర్వాత మనము దీనిపైన ఒక ఢక్కన పెట్టేసేయాలి. ఢక్కన పెట్టి ఒక 5 నిమిషాలు చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం ఢక్కన తీసేయాలి. ఢక్కన తీసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా చికెన్ ఉడుకుతుంటుంది. ఆ ఉడికే చికెన్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు మీకు ఇలా ఉడికే చికెన్లో ఇప్పుడు కరివేపాకు వేస్తే ఆ చికెన్కు ఆ కరివేపాకు మంచి స్మెల్, మంచి టేస్ట్ కూడా వస్తుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం. చికెన్ మన కొంచెం కింద నుంచి మొత్తాన్ని కలుపుకుందాం. చికెన్ కలుపుకున్న తర్వాత మనం ముందుగానే టమాటా ముక్క కట్ చేసాం కదా, ఆ టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. టమాటా ముక్కలు వేసి మంచిగా కలుపుకుందాం. టమాటా ముక్కలు కూడా మంచిగా కలుపుకున్నాం కదా, టమాటా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ దాని మీద ఢక్కన పెట్టిద్దాం. ఎందుకంటే ఢక్కన పెడితే ఆవిరికి ఆ చికెను ఆ టమాటా కూడా తొందరగా ఉడికిపోతుంది, మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఢక్కన తీసేసి మళ్ళీ ఇంకా చికెన్ కలుపుకుందాం. మంచిగా చికెన్ మొత్తాన్ని ఇట్లా కలుపుకుందాం.
ఇలా మొత్తం కడిగిన తర్వాత మొత్తము టమాటో ఆనియన్ మొత్తము ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొన్ని వాటర్ పోసుకుందాం. ఆల్రెడీ కొన్ని ఫస్ట్ వాటర్ పోసి ఉంటుంది. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసిన తర్వాత ఇంకా కొద్దిగా మనకు కర్రీకి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. ఇంతేనండి మన పుదీనా చికెన్. తర్వాత మనం ఆ పుదీనా చికెన్ ఒక బౌల్లో తీసుకుందాం. ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది చికెన్. ఎప్పుడు చేసిన విధంగా కాకుండా ఇది ఒక రకంగా చేసుకుంటే మన చికెన్ ఎంత టేస్ట్ ఉంటుంది, ఎంత బాగా ఉంటుంది. పుదీనా చికెన్ దేవుని చేసుకున్న రైస్లో తింటే ఎంతో బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చెప్పండి. అంతే. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.